వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి 90 డేస్ ప్లాన్లో భాగంగా ఈరోజు డే 8 అండి. డే 8కి సంబంధించి మనకి తెలుగు, ఇంగ్లీషు, బయాలజీకి సంబంధించిన ఈ క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి. మనకి ఆల్రెడీ ఒక లెసన్ కంప్లీట్ అయింది తెలుగులో. ఇప్పుడు రెండో లెసన్ అండి, బతుకు కంప. దానికి సంబంధించి మనకి ఆల్రెడీ క్వశ్చన్స్ ఇచ్చామండి. బతుకు కంపలో మనకి కథానిక ప్రక్రియ గురించి రాయండి. ఫస్ట్ది అంటే దీంట్లో బతుకు కంపలో కథానిక ప్రక్రియ గురించి రాయండి. అలాగే బతుకు కంప పాఠం ఆధారంగా ఎల్లమ్మ రచయిత్ర మధ్య చర్చన సంభాషణ రూపంలో రాయండి. అది క్వశ్చను. దానికి సంబంధించి ఆన్సర్స్ అండి. వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి కథానిక ప్రక్రియ అండి. అలాగే కష్టాలు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి. అది మూడో క్వశ్చన్. మనకి ప్రతి లెసన్లోనూ ఇంగ్లీష్కి సంబంధించి ప్రైజెస్ అలాగా 6 ఐటమ్స్ అండి. ఐటమ్స్కి సంబంధించి మనకి 8 లెసన్స్ ఉన్నాయి. 8 లెసన్స్లో 4 లెసన్స్ ఇప్పుడు ఒక యూనిట్ కింద మనం ఇంగ్లీష్ ఐటమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ దీంట్లో అప్లోడ్ చేసామండి. ఫస్ట్ది లెటర్ టు గాడ్లో కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్. రెండవ లెసన్ అండి, నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అండి. ఫ్రేజల్ ఐటమ్స్, ఫ్రేజెస్ అండ్ ఐటమ్స్ రెండో లెసన్ అండి. టూ స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ అండి. దానికి సంబంధించి ప్రైజెస్ ఐటమ్స్.
4 వరకు చదవండి. 5వ లెసన్ ఇచ్చాం కానీ మళ్ళీ నెక్స్ట్ డే ఇస్తామండి. ఇక్కడ 4 లెసన్స్ వరకు చదివితే ఒక యూనిట్ కింద ఉంటుంది. ఇంకో యూనిట్లో ఇంకో 4 లెసన్స్ ఇద్దాం ఐటమ్స్ ప్రైజెస్కి సంబంధించి. మామూలుగా అయితే ఇక్కడ కట్ చేయాలండి. ఇక్కడ కట్ చేయాలంటే 4 లెసన్స్ ఇచ్చాం. తర్వాత లైఫ్ ప్రాసెస్ అండి. హౌ డు యూ ప్రూవ్ దట్ CO2 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అండి. మనం ఆల్రెడీ అదైనా అడిగాడు, లేకపోతే మనం రైట్ ద ఎక్స్పెరిమెంట్ అని మనకి మామూలుగా అయితే ఒక డయాగ్రామ్ ఇచ్చి ఫాలోయింగ్ క్వశ్చన్స్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పి ఇచ్చామండి. అలాగైనా అడగొచ్చు క్వశ్చన్. కాబట్టి రెండిట్లకి ఒకటే ఆన్సర్ అండి. హౌ డు యూ ప్రూవ్ దట్ CO2 ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అని అడగొచ్చు. లేకపోతే మనం ఇక్కడ మనం ఇప్పుడు మామూలుగా డే 8లో బయాలజీలో రెండో క్వశ్చన్ అండి. అబ్జర్వ్ ద డయాగ్రామ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని మనకి 4 క్వశ్చన్లు అడిగాడు. దాంట్లో ఈ ఆన్సర్లు రాసినా సరిపోతుందండి. అలాగనే ఇవ్వచ్చు క్వశ్చన్, ఇలాగైనా ఇవ్వచ్చు. లైఫ్ ప్రాసెస్ బయాలజీలో 16Aలో 8 మార్క్స్ క్వశ్చన్ అండి. రైట్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఇన్ ద ఈస్ట్ అండి. ఈస్ట్కి సంబంధించి మనకి ఈ డే 8లో బయాలజీలో లైఫ్ ప్రాసెస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈస్ట్కి సంబంధించి ఫెర్మెంటేషన్, ఇది డే 8కి సంబంధించి క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ అండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.